ఏమి ఈ మైను రచనా చమత్కృతి? ఈ సౌధంబును మా మానసంబు చోరగొను విధంబున నిర్మించినాడు. బహురమ్యముగా ఉన్నది. ఏమి సౌధము మధ్యమున కాసారమా? పరీక్షించదముగాక. బాగు 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 బాగు. ఏమి మరి ఒకటియా? మా చిత్తభ్రమ కాబోలు. పాంచాలి పంచభర్తృక సహస్రవేళావలయిత రాజ్యరమా వల్లభుండనై అసమాన వీర విక్రమ పరాక్రమోపేతులైన నూర్గురు సోదరులకు అగ్రజుండనై సకల దివ్యాస్త్ర శస్త్ర ధనుర్విద్యా విశారదులైన భీష్మ ద్రోణ కర్ణ కృప అశ్వత్థామ ఇత్యాది మహావీరులచే జయ జయధ్వానములనంది దిగంత విశ్రాంత యశోచంద్రికలు వెదజల్లుచుండ కవి గాయక నటీ నట కళా విశారదులు కీర్తించుచుండ ప్రాక్పశ్చిమ సముద్ర తీర తరంగములు మా పాదములను అభిషేకించుచుండ వంధిమాగతుల కైవారములను అందుకొనుచు కురురాజ కంఠీరవ బిరుదు అంకితుండనై రారాజునై వన్నికెక్కి వాచిగాంచి నానా వికసిత పరిమళ బంధురమైన హంసతూలికా తల్పంపై శయనించడి ఈ రారాజును గాంచియా పాంచాలి పరిహసించున్నది. పాంచాలి పంచభర్తృక. ఏమంటివి? జాతి నెపమున సూతపుత్రునికి నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్షే అందువా? నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది? అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది? మట్టి కొండలో పుట్టితివి కదా. నీది ఏ కులము? ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడు అయిన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్య అయిన గంగా గర్భమున జన్మించలేదా? నాతో చెప్పింతువేమయ్యా? మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేషి అయిన ఊర్వశి పుత్రుడు కాడా? ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, మా పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణజనుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? క్షేత్రబీజ ప్రాధాన్యతలతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని ఈ వ్యర్థవాదములెందులకు?